హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు నుంచి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో టార్గెట్ తెలంగాణ పోలీస్ జాబ్స్ 2026 సంబంధించినటువంటి రెగ్యులర్ వీడియోస్ అనేటువంటిది మీకు పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకి సంబంధించినటువంటి జియోగ్రఫీ నుంచి మనకి క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్కువ మట్టుకు రావడం జరుగుతుంది అనమాట అండి. మనకి చూసుకున్నట్లయితే 3 to 4 మార్క్స్ అనేటువంటిది ఇందులోంచి రావడం జరుగుతుంది అనమాట. జిల్లాల బోర్డర్ షేరింగ్ ఏంటిది, ల్యాండ్ లాక్ ఉన్నటువంటిది ఏంటిది, బోర్డర్ షేర్ చేసుకున్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఇటువంటివి అలాగనే ఆ ఒక్కొక్క డిస్టిక్లో ఉన్నటువంటి జలపాతాలు కానీ టెంపుల్స్ కానీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ జిల్లాల సమాచారం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరుస్తూ వీడియోస్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈరోజు ఈ ఫస్ట్ వీడియోలో ఆదిలాబాద్ జిల్లా నుంచి తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు వీడియోస్ అనేటువంటిది తీసుకొస్తానమాట. ఈ జిల్లాల సమాచారం మీరు 33 జిల్లాలకు సంబంధించినటువంటి 33 వీడియోస్ అనేటువంటిది మేము ముందు తీసుకొస్తానమాట అండి. ఈ వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలంగాణ జియోగ్రఫీ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా సమాధానం చేయగలుగుతారనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అలాగనే ఈ కంటెంట్లో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్లో మీకు ఎంసీక్యూస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. తద్వారా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రియల్ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతారనేటువంటిది, లేకపోతే ఈ కంటెంట్ అనేటువంటిది మీకు ఎక్కడ ఎంతవరకు రీచ్ అయింది అనేటువంటిది కూడా మీకు తెలియడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆదిలాబాద్ సంబంధించినది అనమాట అండి. టార్గెట్ టీజీ పోలీస్ సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపథ్యం, చరిత్ర, ఆదిలాబాద్ సంబంధించినటువంటి అసలు పేరు ఎలా వచ్చింది అనేటువంటి చరిత్ర, దాని నేపథ్యం అనేటువంటి చూద్దాం అనమాట. పేరు మూలం చూసినట్లయితే బీజాపూర్ పాలకుడైనటువంటి అలీ ఆదిల్ షా పేరు మీద ఆదిలాబాద్ అనేటువంటిది పేరు రావడం జరిగింది అనమాట అండి. పేరు మూలం చూసుకున్నట్లయితే కనుక బీజాపూర్ నాయకుడు అనమాట అండి. బీజాపూర్ పాలకుడైనటువంటి అలీ ఆదిల్ షా పేరు మీద ఆదిల్ షా కాస్త ఆదిలాబాద్గా రావడం జరిగింది అనమాట అండి. ఈ ఆదిలాబాద్ని పరిపాలించినటువంటి రాజవంశాలు చూసుకున్నట్లయితే మౌర్యులు, శాతవాహనులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, మొఘలులు, నాగపూర్ బోంస్లేలు, అసఫ్ జాహీలు దీన్ని పరిపాలించడం జరిగింది. గిరిజన పాలన అనేటువంటిది ఈ ఆదిలాబాద్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది అనమాట అండి. సిర్పూర్ మరియు చాందా ప్రాంత గోండు రాజుల ప్రాముఖ్యత అనేటువంటిది ఇందులో మనకి మెయిన్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ జిల్లా ఏర్పాటు క్రమం చూసుకున్నట్లయితే కనుక ఈ జిల్లా అనేటువంటిది 1872 సంవత్సరంలో సిర్పూర్ తాండూల్ ఉపజిల్లా ఏర్పాటు కింద ఇది రావడం జరిగింది అనమాట అండి. అప్పుడు ఎడ్లాబాద్, తర్వాత ఆదిలాబాద్, రాజూరా, నెక్స్ట్ సిర్పూర్ తాలూకాల కింద అప్పుడు ఉండడం జరిగేది అనమాట అండి. స్వతంత్ర ప్రధాన జిల్లాగా చూసుకున్నట్లయితే కనుక 1905 సంవత్సరంలో ఆదిలాబాద్ అనేటువంటిది స్వతంత్ర ప్రధాన జిల్లాగా ఏర్పడడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన 2 ఏళ్ల తర్వాత 4 జిల్లాల కింద, అంటే 2016లో 4 జిల్లాల కింద ఆదిలాబాద్ అనేటువంటిది విభజించడం జరిగిందనమాట. ఒకటి వచ్చి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ అనేటువంటి 4 జిల్లాల కింద స్ప్లిట్ అవడం జరిగిందనమాట అండి. స్ప్లిట్ వచ్చేసేసి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఏకేఎన్ఎం అనేటువంటిది న్యూమానిక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఏఎన్ఎం అనేటువంటిది నర్సింగ్ ఉంటుంది కాబట్టి తర్వాత కే అనేటువంటిది మీ ఇష్టం, మీరు ఎట్లన్నా కానీ గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి 4 జిల్లాలు అనేటువంటిది రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా ఆదిలాబాద్ ఉంటుంది, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ అనమాట అండి. ఇప్పుడు భౌగోళిక స్థానం అలాగనే సరిహద్దులు పంచుకున్నటువంటి రాష్ట్రాలు, దానికి సంబంధించిన వివరాలు అనేటువంటి చూద్దామన్నమాట అండి. ఉత్తరాన మనం చూసుకున్నట్లయితే కనుక యవత్మాల్ అనేటువంటి మహారాష్ట్ర ఉంటుందన్నమాట. మహారాష్ట్ర బోర్డర్ ఉన్నటువంటి యవత్మాల్ ఉంటుంది. పశ్చిమాన్ని చూసుకున్నట్లయితే కనుక మహారాష్ట్ర అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. మహారాష్ట్ర అనేటువంటిది మనకి ఇట్లా షేరింగ్ అనేటువంటిది అవుతుంది అనమాట అండి. సో ఈ బేసిక్ అంతా మనకి మహారాష్ట్ర అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆదిలాబాద్ తూర్పును చూసుకున్నట్లయితే కనుక ఆసిఫాబాద్ ఉంటుందన్నమాట అండి. సో ఆదిలాబాద్ తూర్పున ఇది ఆసిఫాబాద్ ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ ఈశాన్యంలో చూసుకున్నట్లయితే కనుక మనకి చంద్రాపూర్ మహారాష్ట్ర అనేటువంటిది ఉంటుంది. ఆగ్నేయంలో చూసుకున్నట్లయితే కనుక మంచిర్యాల అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ దక్షిణంలో చూసుకున్నట్లయితే కనుక నిర్మల్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ రకంగా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మహారాష్ట్ర తోటి టోటల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక స్టేట్ తోటి, అలాగనే ఇన్నరు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి డిస్టిక్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం
మనకి మూడు డిస్ట్రిక్ట్స్ తోటి షేరింగ్ అనేటువంటిది బౌండరీస్ అనేటువంటిది సరిహద్దులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం జిల్లాగా ఆదిలాబాద్ జిల్లా అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. పరిపాలన, జనాభా, అక్షరాస్యత మనం చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 2 ఉండడం జరిగిందనమాట అండి. ఆదిలాబాద్ అలాగనే ఉట్నూరు అనేటువంటిది అనమాట అండి. రెవెన్యూ మండలాలు వచ్చేసి 18, ఎస్టీ జనాభా వచ్చేసి 31.68% అనమాట అండి. చాలా కీలకమైనది ఇక్కడ ఐటీడీఏ జాతరలకు ఇదే ప్రాధాన్యం అనమాట అండి. అలాగనే ఎస్సీ జనాభా చూసుకున్నట్లయితే 14.02% ఉండడం జరిగింది. అక్షరాస్యత చూసుకున్నట్లయితే కనుక 63.46%గా ఇది ఏడీఐ కింద మనకి ఉండడం జరిగింది అనమాట అండి. ఇది పరిపాలన, జనాభా, అక్షరాస్యత సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక భౌగోళికంగా నదులు, నేలలు, ఖనిజాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆదిలాబాద్ చూసినట్లయితే కనుక ప్రధాన నది వచ్చేసి పెన్గంగా నది అనమాట అండి. ఇది ఆదిలాబాద్కి మెయిన్ అనమాట. దీంతో పాటు ఇంకో నది కూడా ఉండడం జరుగుతుంది అనమాట, కడెం నది అనేటువంటిది అనమాట. కడెం నది గోదావరి యొక్క ఉపనదిగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. గాయత్రి, కుంటాల జలపాతాలు దీనిపైన ఉన్నాయన్నమాట అండి. ఏవైతే గాయత్రి, కుంతాల జలపాతాలు ఏవైతే ఉన్నాయో అవి కడెం నది మీద కట్టబడినటువంటిది. ఈ కడెం నది అనేటువంటిది గోదావరి నది యొక్క ఉపనదిగా ఉండడం జరిగింది అనమాట. నేలలు చూసుకున్నట్లయితే కనుక 72% అనేటువంటిది నల్లమట్టి ప్రాంతాలు. సో ఇందులో పత్తి సాగు అనేటువంటిది అత్యంత కీలకంగా ఉంటుంది అనమాట అండి. ఇందులో ముఖ్యమైనటువంటి పంటలు వచ్చేసి పత్తి, పసుపు, సోయాబీన్, వరి, మొక్కజొన్న, కంది అనేటువంటిది పండించడం జరుగుతుంది అనమాట. ఖనిజాలు ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఇక్కడ సున్నపురాయి, మ్యాంగనీస్ అనేటువంటిది ఎక్కువ మట్టుగా ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట అండి. అడవులు చూసుకున్నట్లయితే 1706.89 చదరపు కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతం అనేటువంటిది ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో ఉన్నటువంటి పరిశ్రమలు, ఆదిలాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమలు కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్, స్పిన్నింగ్, విత్తన సీన నూనె అనేటువంటిది పరిశ్రమలు కూడా ఇందులో ఉండడం జరిగింది అనమాట అండి. సో ఇది పరిశ్రమలకు సంబంధించినటువంటిది, నేలలు అలాగనే నదులకు సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఇప్పుడు మనం ప్రసిద్ధ జలపాతాలు అనేటువంటి చూద్దాం. ప్రసిద్ధ జలపాతాల్లో మనం చూసినట్లయితే కనుక కడెం నది మీద ఉన్నటువంటి కుంటాల జలపాతం అనమాట అండి. ఇది 45 మీటర్ల అత్యంత ఎత్తైన నది. నేరేడిగొండ సమీపంలో ఇది ఉండడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత కడెం నది నుంచి వచ్చినటువంటి గాయత్రి జలపాతం అనమాట అండి. గాయత్రి జలపాతం తర్నం కుర్దు వద్ద ఇది ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గోదావరి వ్యవస్థ వచ్చేసి పొచ్చెర జలపాతం అనమాట అండి. ఆదిలాబాద్కు 52 కిలోమీటర్ల దూరంలో ఇది ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ తర్వాత కనకాయ జలపాతం అనమాట అండి. ఇది కూడా ఒక జలపాతం ఆదిలాబాద్లోని. మొత్తం ఆదిలాబాద్లో 4 జలపాతాలు అనేటువంటిది ఉంటుంది. అత్యంత ఫేమస్ వచ్చేసి మనకి కుంతాల జలపాతం, తర్వాత గాయత్రి జలపాతం, పొచ్చెర జలపాతం, తర్వాత కనకాయ జలపాతం అనమాట అండి. కుంతాల సమీపంలో ఉన్నటువంటి ఆలయం ఏంటి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు అనమాట. అది వచ్చేసి సోమేశ్వర స్వామి ఆలయం అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జైన ఆలయం అలాగనే నాగోబా జాతరకు సంబంధించినటువంటి చూద్దాం అనమాట అండి. జైన ఆలయాలు మనం చూసుకున్నట్లయితే జైనాథ్ ఆలయం చూసుకున్నట్లయితే కనుక 20 ప్రాకృత శ్లోకాల రాతి శాసనం అనేటువంటిది ఇక్కడ ఉండడం జరిగింది అనమాట అండి. జైనాథ్ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి, నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు అనేటువంటిది దీంట్లో ప్రసిద్ధిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ కేసలాపూర్ నాగోబా జాతర అనమాట అండి. గోండి గిరిజనులు పుష్యమాసంలో, గుర్తుపెట్టుకోండి మాసం అనేటువంటిది ఇంపార్టెంట్. పుష్యమాసం ఇది ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ టు జనవరి మధ్య జరుపుకునేటువంటి సర్పదేవర జాతరనే నాగోబా జాతర అంటారు. ఇది కేసలాపూర్లో జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనమాట అండి. ఇది హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట. ఇది జిఐ ట్యాగ్ పొందినటువంటిది అనమాట అండి. ఎప్పుడు జిఐ ట్యాగ్ పొందిందంటే 2017-18 సంవత్సరంలో ఇది జిఐ ట్యాగ్ అనేటువంటి పొందడం జరిగింది అనమాట అండి. డోక్రా మెటల్ క్రాఫ్ట్కి జిఐ ట్యాగ్ లభించడం జరిగింది. జైనూరు మండలం, ఆదిలాబాద్ జిల్లా. ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆదిలాబాద్ గిరిజన లోహకళ అనమాట అండి. ప్రసిద్ధ ప్రాంతాలు ఉషేగావ్, చిత్తల్ బోరిలో ఇది ఉండడం జరిగింది అనమాట. ఉపయోగించే లోహం ఇత్తడి లేకపోతే బెల్ మెటల్ అనమాట అండి. ఉపయోగించేటువంటి సాంకేతికత చూసుకున్నట్లయితే లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేటువంటి దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది అనమాట అండి డోక్రా మెటల్ క్రాఫ్ట్లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు దీని నుంచి కూడా మనకి క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయన్నమాట అండి. మహారాష్ట్రతోటి అత్యధిక సరిహద్దు పంచుకునేటువంటి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా అనమాట అండి. ప్రభుత్వేతర మ్యూజియాల్లో అతి ముఖ్యమైనటువంటి రవీంద్ర శర్మ నిర్వహిస్తున్నటువంటి కళాశ్రమ్ అనేటువంటి వ్యక్తిగత మ్యూజియం కూడా ఉన్నటువంటిది ఆదిలాబాద్ జిల్లాలోనే ఉండడం జరిగింది అనమాట అండి. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఆదిలాబాద్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనమాట అండి. ఆదిలాబాద్ జిల్లాకు పేరు ఏ పాలకుడి పేరు సంబంధంతో కలిగి ఉందనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఔరంగజేబ్, ఆప్షన్ బి అలీ ఆదిల్ షా,
ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి నిజాం. దీని యొక్క కరెక్ట్ సమాధానం ఏంటి అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క కరెక్ట్ సమాధానం ఆప్షన్ బి అలీ ఆదిల్ షా అనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా కనిపించే నేల ఏ రకమైనటువంటి నేల? ఆప్షన్ ఏ ఎర్రమట్టి, ఆప్షన్ బి ఒండ్రు మట్టి, ఆప్షన్ సి నల్లమట్టి, ఆప్షన్ డి ఇసుక నేల. సో దీని యొక్క కరెక్ట్ సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ సి నల్లమట్టి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా మనకి 72% పైన కనిపించేటువంటి మట్టి నేల అనమాట అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కుంతాల జలపాతం ఏ నదిపై కట్టబడింది? ఆప్షన్ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ పెన్గంగా, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ బి కడెం, ఆప్షన్ డి ప్రాణహిత. సమాధానం వచ్చేసి ఆప్షన్ సి కడెం నది మీద ఉన్నటువంటిది కుంతాల జలపాతం అనమాట అండి. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ డోక్రా కళ ఏ రంగానికి చెందినటువంటిది? వస్త్రకళ, లోహకళ, చిత్రకళ, చెక్క కళ. సో దీంట్లో దేనికి సంబంధించినటువంటిది? ఆప్షన్ ఏ వస్త్రకళ, ఆప్షన్ బి లోహకళ, ఆప్షన్ బి చిత్రకళ, ఆప్షన్ డి చెక్క కళ. సమాధానం వచ్చేసి ఆప్షన్ బి లోహకళ. డోక్రా మెటల్ క్రాఫ్ట్ అంటారు కాబట్టి లోహానికి సంబంధించింది కాబట్టి డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అనమాట అండి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన ఖనిజాల్లో ఒకటి. ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి మ్యాంగనీస్, ఆప్షన్ సి యురేనియం, ఆప్షన్ డి బొగ్గు. దీని యొక్క కరెక్ట్ సమాధానం వచ్చేసి ఆప్షన్ బి మ్యాంగనీస్ అనేటువంటిది కరెక్ట్ సమాధానం అనమాట అండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. జిల్లా వచ్చేసి ఆదిలాబాద్, విస్తీర్ణం వచ్చేసి 4153 చదరపు కిలోమీటర్లు, మొత్తం జనాభా 7,08,972, జనసాంద్రత 170 నుంచి 171 మంది చదరపు కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. అక్షరాస్యత 63.46. లింగ నిష్పత్తి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. 989 ఉండడం జరిగింది అనమాట అండి 1000కి గాను. గ్రామీణ జనాభా 5,41,000, పట్టణ జనాభా వచ్చేసి 1,67,766 ఉండడం జరిగింది. ఎస్సీ జనాభా 99,422 14.02. ఎస్టీ జనాభా 2,42,622 31.68. 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 1 మున్సిపాలిటీతో ఉందన్నమాట అండి. ముఖ్య నది పెన్గంగా, ముఖ్య నేల నల్లమట్టి, ముఖ్య ఖనిజాలు వచ్చేసి సున్నపురాయి, మ్యాంగనీస్. అటవీ విస్తీర్ణం 1,706.89 చదరపు కిలోమీటర్లు అనమాట అండి. ఆదిలాబాద్ సంబంధించినటువంటి టాపర్ పాయింట్ తీసుకున్నట్లయితే కనుక ఆదిలాబాద్ డిస్టిక్ జనాభా, నెక్స్ట్ అక్షరాస్యత, లింగ నిష్పత్తి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింగ నిష్పత్తి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ ఖనిజాలు, లింగ నిష్పత్తి, నేల, రెవెన్యూ డివిజన్ అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి వివరణతో కూడినటువంటి వీడియో, ఆదిలాబాద్ సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. నా ఎఫర్ట్స్ అనేటువంటిది అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఈ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ అయినా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఎవరైతే తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. తద్వారా వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.